సార్ గారికి మన ప్యాక్ చైర్మన్ రాజేంద్ర సంబంధించి ఉంటారు. మన గ్రామ ఉప సర్పంచ్ ఆయన పెట్టిన సిరీస్ నిధులు పెట్టే మన గౌరవనీయులు ఎమ్మెల్సీ విజయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకు ఎల్లవేళ ఫోన్ చేస్తే అన్న అంటే ఉన్ననే వ్యక్తి మన దర్పల్లి మండల జేపీసీ జయన్న గారికి, మన దర్పల్లి ఎంపీపీ శ్రీమతి సాదిక హనుమంతరెడ్డి గారికి, గ్రామ మొదటి పౌరుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న చైర్మన్ రాజన్న గారికి, మాజీ సర్పంచ్ సంతోష్ గారికి, శాఖ అధ్యక్షులు, ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న అక్క చెల్లెలందరికీ అన్నలందరికీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 14 నాడు ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ నాడు అది తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పేట నేత ఎమ్మెల్యే గోవర్ధన్ సార్ గారు కాళేశ్వరంలో కలిపల్లి మండలం చెప్పానందుకు 99 మంచి పనులు చేస్తే చెప్పకుండా ఒక్కడి ఏపు దాన్ని సాగుగా చూపించి వారి ఓట్లు తొలగిన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనస్ఫూర్తి ఆలోచన చేయాలి. 2012 కంటే ముందు మన ప్రాంతం కరువు పంతంతో కూడుకుంటే గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెప్పించి ఒప్పించి రాముడు ప్రాజెక్టులో టీఎంసీ వాటర్ ఎంతైతే ఉంటుందో ఆ టీఎంసీ వాటర్ టోటల్ ఈ చెక్ డ్యాంలలో ఉండాలని చెప్పేసి మెప్పించి 56 కోట్లు సంక్షేపించిన గొప్ప నేత మన బయటి గౌతమ్ గారు. దానివల్ల ఇండైరెక్ట్ గా రైతులకు భూగర్భజలాలు పెరిగి బోర్లు వేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో రైతు పంట పండించుకుంటే ఆ యొక్క వచ్చిన పంట ఆ బోర్లకు పెడుతుండే అప్పుల పాలై ఆ గోపాల్ గణేష్ గంజిలో ఏబడితే అప్పులు తీసుకొచ్చి వాడు దీపాలు పట్టని చెప్పేసి మీ ఇంట్లో దీపాలు వేసుకుని వాడు గనక వేసుకుంటుండే. అవన్నీ పటపజలు వేస్తూ రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి బీడీ కార్మికులకు ఆహార పింఛన్లు ఇచ్చి మరి ఇంకా ఎవరైనా వితంతులు కానీ విధంగా కానీ అందరికీ కూడా పింఛన్లు ఇచ్చి ఆదుకున్న గొప్ప నేత మన భారతీయ గోవర్ధన్ సార్. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలా. మీ ఇంటి ముందే అభివృద్ధి, మీ కంటి ముందే అభ్యర్థి, ఇదొక్కటి మీరు నిర్ణయించుకొని దయచేసి మీరందరూ కూడా ఎవరు కూడా మర్చిపోయి తెలియజేస్తూ, అలాగే కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ గ్రామంలో పెళ్ళైన ఆడబిడ్డలందరూ కూడా ఎవరికి కాదనుకున్నా సార్ మేమందరం ఫైల్ పెడితే కాదని చెప్పేసి కూడా సంతకం పెట్టేసి దాదాపు 56 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చి 1,100,000 వారి ఇంటికి మేనమ్మ కట్నం పంపించే గొప్ప నేత మనం భావిస్తాం. మీ అందరికి తెలంగాణ కాదు, మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క నాయకుడుగా ఈ యొక్క జీపులకు ట్రాక్టర్ పెట్టాలా, ఆ ట్రాక్టర్ని చెత్తంతా సేకరించి గ్రామంలో ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచని చెప్పేసి ఆలోచన చేయకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, మీ గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ ఉంకండి, చెత్తను సేకరించండి, ప్రజల ఆరోగ్యాన్ని ఇలా మెరుగుపరిచి ఆరోగ్యపరంగా మన గ్రామాన్ని అభివృద్ధి పరిచాం. మీ అందరికి తెలియదు కాదు, ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది. అయితే ఒకటే సార్ మా గుల్లూరు ఒక రోడ్డు మాకు చాలా డ్యామేజ్ సార్. ఇక్కడ 2 క్రషర్లు ఉంటాయి. ఆ 2 క్రషర్ల ద్వారా ఆ డ్యామేజ్ విపరీతంగా డ్యామేజ్ మొత్తం అసలు అది డాంబర్ రోడ్ కాకుండా మట్టి రోడ్ లెక్క వేసిపడేది సార్. సరే అయినా లేట్ అయింది, మీరు గురువురు అని ఖచ్చితంగా డబుల్ రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ దయచేసి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి మద్దతు తెలపాలని ఎవడో చెప్పిన మంది మద్దతు చెప్తా ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కారు గుర్తుకే ధన్యవాదాలు. మాజీ ఆర్టీసీ చైర్మన్ మన ఎమ్మెల్యే టైగర్ గోవన్న గారికి, మరియు అదేవిధంగా మన దర్పల్లి మండల్ జడ్పీటీసీ జయరన్న గారికి, మరియు అదేవిధంగా ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి గారికి, మరియు అదేవిధంగా గ్రామ సర్పంచ్ రమేష్ గారికి, ఉప సర్పంచ్ రాజు గారికి, మరియు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి చూసినటువంటి చైర్మన్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళందరికీ మన మైలారం గ్రామ బీఆర్ఎస్ సైనికుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన ముందుకు మన నాయకుడు ముందుకు రావడం జరిగింది. మన నాయకుడు చేసినటువంటి పనులు ఎవరు కూడా ఇప్పటిదాకా చేసిన దాఖలాలు లేవు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కరెంటే కానీ, మరియు మన వ్యవసాయమే కానీ, మన నది జలాలే కానీ, మరియు ఏ కళ్యాణ లక్ష్మే కానీ, షాదీ ముబారకే కానీ, పెన్షన్లే కానీ ప్రతి ఒక్కటి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే గత
ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు పాలించడం జరిగింది. ఆ ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళు ఏమిచ్చిండ్రు, మన గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత మనకేం సహాయం చేసింది? పెన్షన్లే కానీ, కళ్యాణ లక్ష్మి లేకుండే, కరెంటు లేకుండే, కరెంటు కష్టాలు మనకు, ఇది మన మైదాన గ్రామం, రైతాంగం మీద ఆధారపడ్డ గ్రామం. కరెంటు కష్టాలు ఎంత ఉండే మనకు, ఎన్ని కష్టాలు ఉండే మనకు. ఇప్పుడు కట్టుగా వస్తుంటే కరెంట్లు మన ఇష్టం ఉన్నప్పుడే, మనం పారేయాలనుకుంటే అప్పుడు పోయి కరెంట్ ఎత్తుకొని మనం చేసేవాళ్ళం. అట్లాంటి గతంలో అట్లాంటి ఉన్నదా? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మరియు మన నాయకుడు ఒక చిన్న షాట్తో మన నాయకుడి మీద అపోహలు సృష్టిస్తున్నారు ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఎక్కడ ఏమీ లేవు. ఒకటేంటంటే ఒక చింతలూరు రోడ్డు చాట చూపించి దాన్ని ఏదో చింతలూరు రోడ్డు అరే అట్లా కాదురా పోయి ఇలా ఎన్ని నీళ్లు ఉన్నాయి. మన రైతాంగం ఎన్ని బోర్లు వేసి ఎంత నష్టపోయి, అట్లాంటి రైతాంగం ఈసారి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బోర్లు అనే ప్రస్తావనే లేదు మైదాన గ్రామంలో. మరి అది అలా ఆలోచించాలి కదా. వాళ్ళు ఏదో సాగు చెప్పేసి మనం ఏదో అది పెట్టుకోకుండా మన ముందుకు వచ్చినటువంటి మన నాయకుడికి మనం అందరం మద్దతిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు అదేవిధంగా మన నాయకుడు ఎప్పుడైనా కానీ మన వెంటూ ఉంటూ మీకు ఆపద, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ తన ఒక టైం అని కాకుండా ఎప్పుడు పోయిన అన్నకి సంతకం, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ప్రతి ఒక్కటి తన రెస్ట్ లేకుండా నిరంతర శ్రామికుల్లాగా మన కోసం చేసినటువంటి మన నాయకుడు మన గోవన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనం ఇంకా తనను ఉన్నతమైన పదవులు చూడాలని మనం అందరం ఏకతాటి మీద ఉండి మనం గోవన్న గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం మనకు ఆత్మీయ అన్నం లేకుండా అప్పుడు కేసీఆర్ ఎట్లా పడతారా? రైతన్నోడికి కొంతనే జ్ఞానం ఉండరా? నాకేది ఎక్కువ బంధువులు బిందులు ఏమద్దు దాని కరెంట్ గారు లక్షల సమయం ఇస్తారు. రైతు రాజ్యం ఒక రైతే ఒక చూస్తే పట్టణం పండించి అది పనికి మాసిన కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. దూరంగా ఏమన్నా తిరిగి బుక్క తిరిగి అవసరం. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏమి లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వకపోతే కేసీఆర్ కరెంట్ ఇచ్చేయడం ఓట్లు కూడా తెలుగులోడైతే గది కానీ ఏమున్నది. ఇప్పుడు ఎట్లున్నాయి బండలు, ఎట్లున్నాయి? ఇప్పుడు అయితే కుటుంబం పోసిన బండ్ల వండుతుంది అల్లరి లేకుండా. ఇప్పుడు మనకు 24 గంటల కరెంట్ అని ఇస్తున్నారు చూడు, దాంతో రైతు ఒక లక్షాధికారి కావచ్చు, కష్టపడి రైతు పంట పండిస్తుంటారు కావాలి. ఇప్పుడు గంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అది ఇష్టపడి అన్ని ఏం చేసి ఇల్లారు. ఒక్క ఓటు కూడా నేను నిలబడతాడా, బజార్లో నిలబడతా, మొత్తం టీఆర్ఎస్ కేసీఆర్ కేపిస్తావు పంట ఓడి ₹1 అట్లా కానీ ఏ బోర్డు ఏం చేసిండ్రు అప్పుడు? ఏది చేయలేరు. కొత్త నామకే వస్తే రైతులు పేరు పెట్టుకున్నారు. ఇది తోటి రైతుల యొక్క సందేశం ఇది. ఎందుకంటే మనం కూడా ఇది గమనించాలా. ఎందుకంటే మన చుట్టూ పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి రైతే మాట్లాడిన విషయం. ప్రతిపక్షాలు ఏదో అనుకుంటారు, దీన్ని ఏదో క్రియేట్ చేసిరు, ఇంకేమో చేసిరు అనుకుంటారు. కానీ క్రియేట్ చేసిన వ్యవహారం కాదు. రైతు మాట్లాడుకున్నప్పుడే తీసిన వీడియో. ఒకటి అందరూ మనం అందరూ గమనించి అందరూ పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఆ పెన్షన్లు కూడా మన గోవన్న గారికి గెలవగానే మంచి క్యాబినెట్ ర్యాంకింగ్ లో ఉంటారు. అప్పుడు మనం ఎన్నంటే పెన్షన్లు తీసుకున్నాం, ఎన్నంటే దళిత బంధు తీసుకున్నాం, ఎన్నంటే బీసీ బంధు తీసుకున్నాం. ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మనం ఇప్పుడు గోవన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించి మనం తనను పై స్థానంలో మన ఒక క్యాబినెట్ ర్యాంకింగ్ లోకి పంపేందుకు మనం అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నచ్చడానికి మీరు అందరూ వచ్చినానికి ధన్యవాదాలు. ఈరోజు బాధ్యత గెలిపేయాలని కాకుర్తి కొడేయాలని గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ చాలా చైతన్యవంతులు. ఎప్పుడైనా కూడా గ్రామ బాగోగుల కోసం ఆలోచిస్తున్నవారు. మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు మన డాక్టర్ నందుగౌడ్ గారు,
నిత్యం ప్రజాసేవ కోసం ప్రజలకు ఏం కావాలా ఎట్లా చేయాలనే విషయం కోసము తాపత్రయపడే నాయకులు యువకులు ఈ గ్రామంలో ఉన్నారు. దానికి మీరు అదృష్టవంతులు. ఇటువంటి పిల్లలు ఉండడం వల్ల మీకు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ చైతన్యంతో చాలా ముందుకెళ్ళి వస్తుంది. మరి ఇంత చైతన్యవంతమైనటువంటి మైలారం గ్రామ మహిళలకు ఈరోజు బోనాలు ఎత్తిన మహిళలకు, చెల్లెలకు, అక్కలకు, మంగళారతులు పట్టుకున్న వాళ్ళకు, వెంట వచ్చిన సోదరిమణులకు, రైతన్నలకు, మరి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఇది మైలారం తిరిగితే చూస్తే చిన్న ఊరు, కానీ కాశ్మీర్ టు కన్యాకుమారి పోతే ఎంత టైం పడుతుందో అంత టైం పట్టింది. తర్వాత ఇటు గుజరాత్ నుంచి అస్సాం పోయినంత అడ్డం పొడు దింపారు. మరి నిజంగా మీరు అందరూ కూడా ఏంటంటే మా దగ్గర కూడా రావాలా అనే ఉద్దేశం ఏదైతుందో చాలా మంచిది. అది ఈ టైంలో చాలా మంది మాట్లాడొచ్చేవారు, కానీ కల్లారా మీ జీవితం ఎట్లుంది అనేది చూడటము, 10 మంది మాట్లాడటము, దానికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కల్లారా చూస్తున్నాము. ఎప్పుడు వచ్చినా మీ పిల్లలకు కానీ మీ నాయకులకు కానీ మీరు అడిగిన పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఒకటే ఒక పని ఇందాక చైర్మన్ రాజు గారు కానీ చైర్మన్ సాబ్ గారు చెప్పారు, చింతలూరుకి వెళ్ళే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది. అక్కడ రోడ్ ఏదైతే ఉందో అటు సైడ్ క్వారీ ఏదో ఉంది. క్వారీ వల్ల అంటే ఇసుక క్వారీలు అన్నీ ఉన్నాయి కాబట్టి, కంకర్ క్వారీ ఉంది కాబట్టి అది చాలా ఘోరంగా ఉంది రోడ్డు. ఆ రోడ్డు చేయించాలా, అది ఆల్రెడీ ప్రపోజల్లో పెట్టిండ్రు. మనము ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల పనులు చేసుకున్నాం. దగ్గర 80 కోట్ల రూపాయల విలువైన కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నాం, రైతు బంధు ఇచ్చుకున్నాం ఎంతో మంది. అయితే నేను ఏమంటా అంటే మన వాళ్ళతోటి లబ్ధిదారులని కదిలించండి. లబ్ధిదారుల దగ్గర పోయి ఓటు అడగండి. వాళ్ళే మనకు 1,50,000 మంది ఉన్నారు. మనం పడే ఓట్లు 1,70,000. లబ్ధిదారులు 1,50,000 మంది ఉన్నారు. అందులో ఒక 50,000 పోయినా కూడా 1,00,000 ఓట్లు వస్తాయి మనకి. అందుకని ప్రతి లబ్ధిదారుని కదిలించాలి. ప్రతి లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి మనం ముఖం చూపించాలా, అక్క మీకు ఆ రోజు పని చేసినాము, మీరు మాకు ఒక్క ఓటు వేయండి, ఒక 2 ఓట్లు వేయండి అని చెప్పి మనం వెళ్ళి మర్యాదగా అడగాలని చెప్పి నేను ఎప్పుడు నిత్యం మా కార్యకర్తలకు చెప్తా ఉంటా. మరి అదే చేస్తున్నానని కూడా అనుకుంటుంటా. ఈరోజు మైలారం గ్రామం ఒకటి ఇదని కాదు, కానీ చాలా మంది రైతులు, చాలా మంది ఇదన్నారు. మా సంతోష్ గారు, మాజీ సర్పంచ్ సంతోష్ గారు కానీ, అన్న నరసయ్య గారు ఎప్పుడు చూసినా రాత్రి 9:30-10 గంటలకు కూర్చొని గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు. మరి నిజంగా మేము అదృష్టవంతులం. మీ నుంచి ఇంత ప్రేమ లభించినందుకు ఇంత చాలా అదృష్టవంతులము. లైట్లు కానీ ఇంకా చాలా పనులు చేసినాం మనం ఇక్కడ. ఈ చేసిన పనులన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు లైన్గా చెప్తారు మీకు. నేను కొన్ని ఒక 2-3 మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. చాలా మంది పెన్షన్లు రాలేవని, చాలా మంది రేషన్ కార్డులు కావాలని అడుగుతున్నారు. మరి చాలా మంది కట్ ఆఫ్ డేట్ దాటిన తర్వాత పిఎఫ్ ఉండి కట్ ఆఫ్ డేట్ లేని వాళ్ళకు కూడా చాలా మంది పెన్షన్ లాగినాయి. మరి అదేవిధంగా పిఎఫ్ పెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. రాజీనామా చేసిన వాళ్ళకు కూడా 760 రూపాయల చొప్పున పిఎఫ్ పెన్షన్ కూడా తీసుకుంటారు పీడీలు చేసిన వాళ్ళు. ఇవన్నీ కూడా కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా పిఎఫ్ ఏదైతే ఉందో పిఎఫ్ పెన్షన్ కూడా 700 నుంచి పెంచుతా అని చెప్పిండ్రు. మనకు మొన్న సభలో మీరు గెలిపిస్తే ఒక 10,000 గృహలక్ష్ములు మన నియోజకవర్గానికి ఇస్తా అన్నారు. మొన్న వచ్చినటువంటి 3,000 గృహలక్ష్ముల్లో మన గ్రామానికి 15. మరి ఓట్లేసి గెలిపిస్తే ఇవన్నీ కూడా మీకు వస్తాయి. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దళిత బంధు లేదు, రైతు బంధు లేదు. మరి మనం ఇస్తున్నటువంటి కరెంటు గురించి కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తలేరు. మనం ఏం చేసినా మనం ఇస్తున్న పెన్షన్లను డబుల్ చేసినట్టు మనకు లేని స్వర్గాన్ని అరిచేతిలో చూపిస్తున్నారు. దయచేసి బంగారు గుడ్డు పెట్టే బాతుని మనం చేతులారా కోసుకోవద్దు. ఒక్కొక్క గుడ్డు మనకు ప్రతిరోజు ఒక్కొక్క గుడ్డు వస్తుంది. ఆస్తి బీఆర్ఎస్ పార్టీ కూడా మనకు ఉన్నటువంటి ఆస్తి మన రాష్ట్రానికి. దీన్ని కాపాడుకోవడము మన బాధ్యతగా భావించాలి. మరి ఈరోజు బంగారు గుడ్డు పెట్టే బాతులు కోసుకుంటే మనం నష్టపోతాం. మన కేసీఆర్ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 70 ఏళ్ల వయసులో కూడా యువకుల కంటే చురుగ్గా, యువకుల కంటే యాక్టివ్గా పనిచేస్తూ రోజు 9 నుంచి 10 గంటల వరకు 9 నుంచి 10 గంటలు
కూర్చొని ప్రతి వ్యవస్థ గురించి ఆలోచిస్తూ వారందరూ కొంతమంది సర్పంచ్లకు ఫోన్ చేస్తాడు, కొంతమంది అట్లా ఏ విషయాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటే ఆ విషయానికి సంబంధించినటువంటి మన సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు పిలుచుకొని 9 గంటలు డిస్కస్ చేస్తాడు. మరి ఆ వయసులో ఆయనకు అవసరం లేదు, ఆయన తిరుగుకుంటా ముఖం చూపించుకుంటా టాటా చెప్పుకుంటా వెళ్ళిపోయి ఓట్లు వేయించుకోవచ్చు. మీ అందరికీ తప్పుడు అపోహలు ఈ ఎదుటి పార్టీ వాళ్ళు మీకు ఎక్కిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడో ఉంటాడు, ఏదో చేస్తాడని చెప్పి మీకు అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ఉండేది ఆఫీస్లో పైరవికారులను దగ్గర రానియాడు. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైనా ధర్నా చేసినా కూడా చాలా ఆయన ఎక్కడైతే సభలో మాట్లాడతారో అక్కడనే వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఏ రోజు ఒక క్షణం వేస్ట్ చేయకుండా మన రాష్ట్ర బాగోగుల కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు ఈరోజు మన పార్టీలో ఉన్నారు. 60 సంవత్సరాల దోపిడీని మీ ముందు ఎండగట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కాబట్టి మీరు ఇచ్చింది 9.5 సంవత్సరాల సమయం. 9.5 సంవత్సరాల సమయంలో 3 సంవత్సరాలు కరోనాలో పోయింది. అంటే మనకు ఈ పార్టీకి ఇచ్చినటువంటి సమయం మీరు 6 సంవత్సరాలు. అంటే వాళ్ళు దోపిడీ చేసిన 66 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది 10% మనకు సమయం ఇచ్చింది. అయినా మీరు ఇచ్చిన 10% సమయంలో పెద్ద ప్రాజెక్టులు కట్టినాం, ఇంటింటికి నల్ల ఇచ్చినాము, చాలా మంది రైతులను ఆదుకున్నాము. ఎంతో మంది గతంలో రైతు చనిపోతే ఆపద బంధు కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే 50,000 రూపాయలు ఇస్తుండే. ఆ 50,000 కూడా పాము కాటో లేకపోతే ఇంకేదో అట్లాంటి ఒక కరెంటు షాక్ కొట్టో అయితేనే ఆ 50,000 వచ్చేవి. కానీ ఈరోజు రైతు ఏ రకంగా మన పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు ఏ రకంగా మరణించిన కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి 10 రోజుల్లో మీ అకౌంట్లలో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి ఈరోజు చాలా మంది భూమి లేని వాళ్ళు కూడా మరి మాకు లేదు, మరి మాకేం సంగతి అని అడిగిన వాళ్ళకు కూడా కేసీఆర్ బీమా అని చెప్పి మన కోసం, భూమి లేని పేదల కోసం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా చేపిస్తున్నటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. నిజంగా మీరు అనుకుండొచ్చు ఈ దొంగలు వస్తారు ఏమంటారు, మీ సాగు కోరుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, అందుకే చచ్చిపోయిన తర్వాత పైసలు ఇస్తామంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ దొంగలు ఎవరైతే తిరుగుతున్నారో ఖర్చు పెట్టుకొని ఇంత పెద్ద కార్లలో తిరుగుతున్నారు, వాళ్ళు చచ్చిపోతే ఇన్సూరెన్స్ కావాలని చెప్పి వాళ్ళు కూడా ప్రీమియం కట్టేటోళ్ళే. మరి వాళ్ళ సాగు వాళ్ళు కోరుకుంటున్నట్ట. మనం ఏమన్నా అయితే మన కుటుంబం బాగుండాలని అనుకోవడం అనేది మానవత దృక్పథం. అటువంటి మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు మనము ఆనందపడాలి. రేపు చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. ఒక ఇంటికి సపోజ్ ఎటువంటి పెన్షన్ రాని ఇల్లు ఉంటే దానికి సౌభాగ్య లక్ష్మి ద్వారా ఏదో ఒక మహిళకి ఆ ఇంట్లో 3,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. మరి అదేవిధంగా సిలిండర్ కూడా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు. మరి నిన్న జరిగినటువంటి సభ గురించి మరి మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మరి వారు నేను ఎక్కువ సమయం తీసుకోను, మీరందరూ దయచేసి మరొకసారి 3వసారి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే తను మంత్రి మన ముందుకు వచ్చి మనకి ఇంకా కొన్ని 100 కోట్ల పని చేస్తాడు. 18,70,00,000 పని చేసిండు. రేపు రెట్టింపు పని చేసి మీ మనసులు గెలుచుకుంటాడు అని చెప్పి నేను తెలియజేస్తూ కారు గుర్తుకే ఎంత సంతోషం ఉంది నాకంటే, సమైక్యంగా ఉండి అందరు కలిసిమెలిసి ఉండి అన్నదమ్ములా ఉండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఈరోజు మా గ్రామ సర్పంచ్ అడవ రమేష్, ఎంపీటీసీ దినాదర్ గారు, ఉప సర్పంచ్ రాజు గారు, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేష్ రెడ్డి గారు, రైతు బంధు అధ్యక్షులు నూరు నర్సయ్య గారు, యూత్ అధ్యక్షుడు సోమశేఖర్ గారు, వారి ఎక్స్ ఉప సర్పంచ్ సిమోన్, ప్రవళిక, శ్రవంతి, పద్మ, మోతిగంగు, సంధ్యారావు, కొరట్పల్లి నుంచి మన పూతనకుంట దాకా డబుల్ రోడ్ వయాదుబా మన రేగులపల్లి. ఇది నేను చేయాల్సి ఉంది, అది త్వరగా చేస్తుంది. మనం గెలవాలి. ఫస్ట్ డబుల్ రోడ్డు కొరట్పల్లి నుంచి పూతనకుంట వయా మైలారం, మరి చింతలు మన అండ్ రేగులపల్లి పూతనకుంట ఇది చేయాల్సి ఉంది. ఫస్ట్ నేను గెలవాలి, డబుల్ రోడ్ సాగు చేస్తాను. అదేవిధంగా మరి నేను ప్రశాంత్ రెడ్డి ఎదురు వచ్చినప్పుడు వాగుల
పైప్ లైన్ ద్వారా నీళ్ళు పారవచ్చినప్పుడు ఒక పిల్లవాడు మంచి యంగ్ పిల్లవాడు రైతు కావచ్చు, సార్ మాకు చిత్తూరు నుంచి మైలార్ రోడ్ కావాల్సి ఈ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి తప్పకుండా అది కూడా ఇస్తానే. ఒక మనం ఏంటంటే రోడ్లు ఇస్తున్నాం కానీ రోడ్లు వేయగానే మంచిగా కేజీలు పట్టుకొని పోతున్నారు వాళ్ళకండి. కేజీలు కట్టుకొని పోగానే రోడ్లు మొత్తం పాడైపోతుంది. ఇది ఒకటి గమనించారు మీ అందరూ కూడా. తప్పకుండా ఈ 2 రోడ్లు చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే చాలా రోడ్లు చేస్తాం మనం. డబుల్ రోడ్లు మొట్టపల్లి నుంచి అరకు చేసిన, మరి అదేవిధంగా నేషనల్ హైవే నుంచి తొలిపొడి చేసిన, మరి అదేవిధంగా నేషనల్ హైవే నుంచి చిత్తూరు చేసినాం, మరి ఇంకా కలిగోట్, అదేవిధంగా శరణపల్లి, ఇవన్నీ చేసిన డబుల్ రోడ్డు. ఒక్కటి మైలాలకు మాత్రం మిగిలింది. ఒకేసారి అన్ని కావాలి, ఇది కావు, అన్ని కావు. కానీ సెకండ్ ప్రిఫరెన్స్ లో తప్పకుండా ఈ రోడ్డు కూడా ఇస్తాను మనం చేస్తున్నాం. నాకే బాధ అనిపిస్తుంది. నాకు 10 ఏళ్ళ నేను గెలిచి ఈ రోడ్డు చేయలేకపోతున్నాను. కానీ మనం చేస్తున్న ఏంటంటే 25-30 ఏళ్ళు గెలిచి ఉన్నాయి ఈ ప్రాంతంలో. బాధ్యత 3 సార్లు పోటీ చేస్తేనే 3 సార్లు గెలిచిన 2 సార్లు గెలిచి 4 సార్లు అంటారు. 25 ఏళ్ళు గెలిచిన నాయకుడు ఈ ప్రాంతంలో 10 ఏళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెక్టం కూడా అట్లే. అర్థమైందా మీకు? రైతులకు ఏం కావాలో అది చేయలేవాలి. రోడ్లు చేసిండు, బ్రిడ్జిలు కట్టింది, కానీ రైతులకు కావాల్సింది ఏంది? కరెంట్ ఇవ్వలేదు, రైతు బంద్ ఇవ్వలేదు, చెక్ డ్యామ్ కట్టలేదు. ఇవన్నీ కట్టని వ్యక్తులు ఇవాళ వస్తారు మనకు వచ్చి, రోడ్ ఏది, మా చిన్న రోడ్డు కాలేదు, ఇది కాలేదు, అది లేదు, ఇవి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇవి ఏమైతే చేసి మాకు చెప్పరు, చెప్పకుండా ఏం కాదు, అది పాయింట్ అవుట్ చేస్తాను. అది మనసు ప్రతిగా చేస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి, తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి, తెలంగాణ రాకముందు ఇప్పుడే మా ఎంపీ చెప్పింది, తెలంగాణ రాకముందు కరెంట్ సప్లై చాలా తక్కువ. కరెంటు 3 గంటలు 5 గంటలు వస్తుండే. మరి అప్పుడు రైతు బంధువులు లేదు. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే రూపాయి ఇచ్చిన పాపన వాళ్ళు 1000 రూపాయలు గవర్నమెంట్. రైతు చనిపోతే 10 రూపాయలు వాళ్ళు ఇవల్ల వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మేము గెలిస్తే అది ఇస్తాం, ఇది ఇస్తామంటే నాకేమనిపిస్తుంది అంటే, తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినోడు మంచిగా వినాలి మీరు. తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్న మగ బంగారు అందరూ చేపిస్తాడు. నమ్ముతారా మీరు? అవునమ్మా. తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్న మగ బంగారు అందరూ చేపిస్తా అంటాడు. ఎవరు నమ్ముతాడమ్మా? మీకు పవర్ ఉండే 10 ఏళ్ళు, మీకు పవర్ ఉన్నప్పుడు కరెంట్ అయిపోతుంది, మీకు పవర్ ఉన్నప్పుడు రైతు బంధు అయిపోతుంది, మీకు పవర్ ఉన్నప్పుడు ఇంటికి నల్ల అయిపోతుంది, మీకు పవర్ ఉన్నప్పుడు 2000 పెన్షన్ ఇవ్వలేదు మీరు, మీకు పవర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు. ఏం ముఖం పెట్టుకుని వస్తారు మీరు? ఏ ముఖం పెట్టుకుని వచ్చి మీరు? కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ అంటారు మీరు. ఇవాళ నేను మనం చేస్తున్న అందరూ కూడా ఈ గ్రామంలో తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 340 మందికి పెన్షన్ ఇస్తున్నాం మనం. అంటే దాదాపుగా 3,40,00,000 రూపాయలు ఇస్తుంది ఈ గ్రామంలో. పెన్షన్లే, ఓన్లీ పెన్షన్లే. రైతు బంధు 324 మందికి ఇస్తున్నాం. రైతు బంధు ఎకరానికి 1000 రూపాయలు. అవి కూడా 5,15,00,000 ఈ గ్రామంలో. మరి అదేవిధంగా రైతు బీమా 8 మంది రైతులు చనిపోయిన గ్రామంలో 40 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలకు. అదే చెక్ డ్యామ్ ఇచ్చాం మనం 6,70,00,000 రూపాయలు. చెక్ డ్యామ్ కట్టాం. చెక్ డ్యాంలో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. ఇటుపక్క అటుపక్క రైతులు గ్రౌండ్ వాటర్ వచ్చింది, దాని మోటార్ వేసుకుంటారు, పొలాలు వాయించుకుంటున్నారు. దీనికి కింద చెక్ డ్యామ్ ఇచ్చాం మనం, ఎక్కడ చిత్తూరు దగ్గర. దానిలో ఫుల్గా ఉంది. గతంలో ఏమైనా చేస్తున్న వాళ్ళు ఏం చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి రైతులు సంతోషం ఉన్నారు, గరీబాలు సంతోషం ఉన్నారు. పెన్షన్లతో, కళ్యాణ లక్ష్మితోటి. మరి అదేవిధంగా కొంతమంది బాధతో ఉన్నారు. చెప్పండి, నేను చెప్పాలి. బాధ ఎవరుకుందంటే, ఎవరికైతే బీడీ పెన్షన్లు ఉన్నాయో, బీడీ పెన్షన్లు రాని వాళ్ళు, బాధతో ఉన్న వాళ్ళు, వాళ్ళ పిఎఫ్ ఉంది కానీ బీడీ పెన్షన్ వస్తుంది వాళ్ళకు. మరి ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాడు. ఈ గ్రామంకి వెళ్ళి చాలా మంది వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, ఎవరికైతే పిఎఫ్ ఉండి కట్అఫ్ డేట్లో ఒకటి ఉన్నారో ఆ కట్అఫ్ డేట్ తీసేస్తాను నేను, మిగతా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి దయచేసి ఆలోచించాను. అదేవిధంగా ఇక్కడ
ఇక్కడ కాపులు ఉన్నారు, రైతులు ఉన్నారు. 7 ఎకరాలు దాటితే పెన్షన్ రాదు మా ఇంట్లో. దానికి కూడా ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు అంటే, ఏ ఇంట్లో అయితే పెన్షన్ రాదు, ఏ ఇంట్లో అయితే పెన్షన్ రాలేదు, అసలే పెన్షన్ అయినటువంటి ఇంట్లో ఒక మహిళకు 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తాను ఆయన. ఒకటి ఇది కూడా గమనించాలి మీరు. మరి ఇవాళ గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మరి బీసీలు ఉన్నారు, వాళ్ళందరూ మా క్రిస్టియన్స్ సోదరులు ఉన్నారు, మా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాడు ముఖ్యమంత్రి గారు. గురుకుల పాఠశాల పెట్టాడు. గురుకుల పాఠశాలలో బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ పిల్లలు చదువుకుంటే, ఒక అమ్మాయి అబ్బాయి చదువుకుంటే ముఖ్యమంత్రి గారు మరి ఒక్క అబ్బాయికి సంవత్సరానికి 1,50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. మంచి బుక్స్, పుస్తకాలు, బట్టలు, భోజనం, ఇవన్నీ మటన్ చికెన్ పెట్టి పిల్లలు చదివిస్తున్నాయి. మరి అదేవిధంగా మరి అగ్ర కులాలకు చెందిన పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడానికి ఈ ఎలక్షన్ కాగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడతా అనుకున్నాం. వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇవే కాకుండా ఇవాళ గ్రామంలో మరి చాలామంది మా అక్కలు చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి మనీ చేస్తున్నారు. చాలామందికి ఇల్లు లేవు, ఇల్లు స్థలాలు లేవు. మొన్ననే చెప్పాడు ముఖ్యమంత్రి గారు, 10,000 ఇళ్ళు మన నిజామాబాద్ రోడ్డుకి ఇస్తున్నా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఈ గ్రామంలో ఎవరికైతే ప్లాట్లు లేవు, లేదు ప్లాట్లు ఉండి ఇల్లు లేవు, వాళ్ళకు కూడా 50 అంటే 50, 100 అంటే 100 తప్పకుండా ఫస్ట్ నేను గెలవగానే వాళ్ళకి ఇచ్చేటువంటి సింగ్ కూడా ఇప్పుడు తెలియజేస్తుంది. కాకపోతే ఉన్నదల్లా విషయం ఏంటంటే రైతాంగం కరెంటు పడిన కాకుండా ముఖ్యమంత్రి గారు రైతు బంధు పడిన కాకుండా, రైతు బీమా ఇవ్వడం కాకుండా, పండిన పంటను కూడా పొలాల దగ్గరనే లారీలు వచ్చి కాంటలు పెట్టి జోక్కుని పోతున్నారు. మా వాళ్ళు సొసైటీ వాళ్ళు, మా రాజేంద్ర రెడ్డి వాళ్ళు వారం రోజులు కూడా అందులో మీ అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో వడ్లు పండితే తీసుకొని గజల పోతుంది, మనం లేదా ప్రైవేట్గా అమ్ముతున్నాం. గజల పోతే 2 రోజులు 3 రోజుల తర్వాత కమిషన్ ఏదైతే రేటు పెడతారో ఆ రేటు తీసుకొని వస్తుంది కదా. కానీ వాళ్ళ పరిస్థితి లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. వాటిని కూయగానే తీసుకొని పోతున్నారు, డబ్బులు మనకి ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు అన్ని గ్రామాలలో ప్రజలు సంతోషంగా సుఖంగా ఉన్నారు. మరి అదేవిధంగా మరి వాళ్ళ గ్రామాలలో మరి ఎవరైతే మన మహిళా సూర్యమల్లు ఉన్నారు, మహిళా సూర్యమల్లు కూడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. పొద్దున్న లేస్తూనే వాళ్ళు గ్యాస్ సిలిండర్ వాడతారు, పొరిగట్లు వాడతలేదు. మనం గ్యాస్ సిలిండర్ రేటు కూడా ఇవాళ 1,200 రూపాయలు చేశారు మోడీ. బీజేపీ వాళ్ళు 1,200 రూపాయలు గ్యాస్ సిలిండర్ రేట్ చేశారు. రేపు మనం గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రేపు గెలిచిన తర్వాత సిలిండర్ ధర 1,200 కాదు, మనం 400 రూపాయలకి ఇచ్చే పరిస్థితి మనకు గమనించారు. మరి అదే కాకుండా గ్రామాలలో పేదవాళ్లకు రేషన్ షాపులు బియ్యం వస్తాయి. రేషన్ షాపులో వచ్చే బియ్యం దొడ్డు బియ్యం తినలేక చాలామంది అమ్మేసుకొని సన్న బియ్యం వరకు తింటారు చాలామంది. అది కూడా రేపు మనం గెలిచిన తర్వాత దొడ్డు బియ్యం బంద్ అవుతాయి. దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం ఇచ్చే పడేస్తుంది రేషన్ షాపులలో. అది కూడా నేను చెప్తాను మీకు. ఇన్ని మంచి కార్యక్రమం జరుగుతుంది మనకు. ఇన్ని మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమి చేయని వ్యక్తులు వస్తారు. మరి మేము 6 గ్యారంటీలు అని చెప్తూ ఉంటారు. నేను ఇంకో విషయం చెప్పాలి మీకు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, నేను నా గురించి బాగా చెప్పాను, నాడ జరిపాను. బాజిరెడ్డి గౌడ్ అనే వ్యక్తి ఆర్టీసీ చనిపోయిన తర్వాత చాలామంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినని చెప్పేసి పక్కా చూటాకోరు రేవంత్ రెడ్డి అనేవాడు. చూటాకోరే కాదు, జైలుకి వెళ్ళిన పక్షి, జైలుకు తిన్న పక్షి. ఆ వ్యక్తి వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేను మనవి చేస్తున్నా, నేను ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు ఆర్టీసీ వాళ్ళకి నేను ఏం చేసిన విషయం, మీ గ్రామానికి ఆర్టీసీ బస్సులు వస్తాయి, ఒక డ్రైవర్ మట్టుకుంది అడగండి. బాజిరెడ్డి గవర్నమెంట్ చైర్మన్ తర్వాత ఏం చేసింది కానీ రేవంత్ రెడ్డి కంటే మంచిగా చెప్పాడు డ్రైవర్ మా కండక్టర్. నేను చెప్తున్నా, నేను ఆర్టీసీ చైర్మన్ తర్వాత ₹1 జీతం తీసుకుంటాను. 3 లక్షల రూపాయలు జీతం ఉండదన్న. ₹1 తీసుకుని నాకు అసెంబ్లీకి వచ్చే జీతం చాలు, నాకు ఆర్టీసీ జీతం నాకు వద్దని చెప్పాను. కారణం ఆర్టీసీ వాళ్ళ నష్టాలు ఉన్నారు, నష్టాలను సంస్థనే జీతం తీసుకున్నాను అని చెప్పి తీసుకోలేదు. ఈవెన్ థియేటర్ కూడా తీసుకోలేదు. నిజాతిగా ఉన్నా 6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీసీని నేను 18 కోట్ల దాకా 20 కోట్ల దాకా తీసుకొచ్చాను.
అది ఎవరు తీసుకురాలేదు. ముఖ్యమంత్రి గారు సహకారంతో ఎవరు చేసినారు. ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆ మనిషి నా గురించి మాట్లాడుతుంటే బాధేస్తూ ఉన్నాడు నాకు. ఇంకో విషయం చెప్పాలి, మొన్న వచ్చినాడు మా క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ మస్తు మా క్యాండిడేట్ ఉండే వచ్చి ఏమంటాడంటే అక్రమాస్తులు సంపాదించిన బాధిరెడ్డి గారు బయట దోసుకొని తిన్నాడు అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, పేపర్లో ఇద్దరు ఆస్తులు రాసిండ్రు, పేపర్లు ఇద్దరు ఆస్తులు రాసి నాకు నా భార్యకు ఆస్తి 2 కోట్ల చిల్లర. ఇవాళ ఒక పొలంగా చిన్న 1 ఎకరం పొలం ఉంటే 50 లక్షలు వస్తాయి. నాకున్న ఆస్తి 2,40,00,000. మరి మందులు గురించి రక్తం పిలిచిన వ్యక్తి ఆస్తి ఎంత అంటే 43 కోట్లు. ఎడకలు వచ్చినాయి, నేను కష్టం చేసినావా, దున్నినావా, మూడు పుట్టినావా, నువ్వు ఎడకలు వచ్చినాయి, నేను నువ్వు సంపాదించే అక్రమ ఆస్తి గరీబ్ వాళ్ళు పేదవాళ్ళు రోగులు వస్తే పీల్చి పిప్పి చేసిన వ్యక్తివి నువ్వు నా గురించి మాట్లాడితే ఎట్లా అడుగుతాను నేను. ఇవాళ ఇంకో విషయం చెప్పాలి నీకు, మైలార గ్రామస్తులు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామంలో ప్రజలు సంతోషంగా ఉండే బాధతుందని చెప్పండి. నాకు సంతోషంగా ఉంటే ఓకే, బాధ ఉంటే చేతులు ఇవ్వండి. నేను బాధతో, మీరు నా వల్ల బాధతో ఉంటే చేతులు ఇవ్వండి, నా వల్ల మీరు బాధ ఉంటే చేతులు ఇవ్వండి. ఉంటే రైతు బంధు ఇస్తాను చెప్తలేరు వాళ్ళు, రైతు బీమా ఇస్తాను చెప్తలేరు వాళ్ళు, పండించిన పంటలు కొనుగోలు చేస్తాను చెప్తలేరు వాళ్ళు. కేవలం ఏం చెప్తున్నారంటే 6 అగ్రిమెంట్ 6 ఇండియన్ గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే తెలంగాణ మొత్తం అన్వేషారు. అర్థమైందా? తెలంగాణ మొత్తం అన్వేస్తే 6 గ్యారెంటీలు వెళ్తారు. అన్వేషణ కాబట్టి ఉంటాం అంటే జోకు మాటలు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏమంటాడంటే ప్రజలు అమాయకులు, వాళ్ళని మోసం చేయవచ్చు, మనం అడ్డమైన మాటలు హామీ ఇద్దాము, రేపు గెలిచిన తర్వాత మనం ఏం చేయకుండా పర్వాలేదు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. నేను చెప్తాను మీకు, ఇలా మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ లాంటి మనిషి మనకు నాయకుడు కావడం, ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం, అందరి అదృష్టం. కాబట్టి నేను మళ్ళీ వస్తున్నాను, మరి తప్పకుండా నేను మళ్ళీ 30లో ఇప్పుడు మళ్ళీ రాలేను, 30 తర్వాత వస్తా, 30 నాడు వస్తాను నేను. మరి ఈ రోజు నుంచి 7 రోజులు ఎలక్షన్, ఈ 7 రోజులు తప్పకుండా దయచేయరు. ఎవడొచ్చినా ఏం చెప్పినా వినాల్సిన అవసరం లేదు. మనకు మంచి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి చెప్తున్నా, మీ అందరూ కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సహాయించుకుంటున్నా. 5 లక్షలు ఇస్తాం యాదవ్ సంఘాలకు. సుదర్శన్ రైస్ మిల్ నుంచి దిగాం చిన్నారెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు మరియు లైటింగ్ చేయిస్తాం. చర్చి నుంచి దిగాం చిన్నారెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు చేయిస్తాం. పాత జీపీ స్థలంలో ఒక 10 లక్షలు ఇచ్చి వీడీసీ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. బ్యాంకు వల్ల చాలా రోజుల్లో 300 బ్యాంకు మంజూరు ఇప్పిస్తాను. సరే బ్యాంకు అయితే నేను మాట్లాడతాను, తప్పకుండా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా ఉడ్డర్ కాలువకి వచ్చి నేను ఉడ్డర్ కాలువ వాళ్ళు కూడా కొన్ని నీళ్ళే ఉన్నాయి, వాళ్ళకు రోడ్డు కావాలంటారు, రోడ్డు కూడా ఇచ్చేపడి చేస్తాం. వాళ్ళకి నీళ్ళు కూడా లేవని చెప్తున్నారు, మంజూరు కూడా ఇచ్చేపడి చేస్తాం. మరి గుడిసెల్ని వాళ్ళు కూడా వాయిదా వరకు గుడిసెలు కూడా ఇచ్చేపడి చేస్తాను నేను తప్పకుండా. మరి చాలా సంతోషం. మరి ఈరోజు మీ అందరూ చాలా పెద్ద ఎత్తున మా రాక సందర్భంగా నాకు స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నా. స్వాగత కమాండర్ 2 కావాలంటున్నారు గ్రామానికి అటు ఇటు. మరి నేను గెలిచిన తర్వాత ఇవన్నీ ఒకసారి రావు, గెలిచిన ఒకటి అన్నీ చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను. మరి రైతు బంధు అవుతుందో 2nd ఇయర్ 16,000, 3rd ఇయర్ 16,000 వరకు ఇచ్చే పడిస్తుంది రైతు బంధు. మరి అదేవిధంగా పెన్షన్లు కూడా మీకు పెన్షన్ ఇప్పుడు వచ్చే పెన్షన్లు కూడా రేపు గెలిచిన తర్వాత 5 ఏళ్లలో 5,016 రూపాయలు ఇచ్చి ఏర్పాటు కూడా చేస్తాం. మరి మా మహిళా గ్రూపులు ఉన్నాయి, గ్రూపులో ఉన్నటువంటి మా అక్కల పిల్లలు కూడా ఒక గ్రూపు లోన్ ఏదైతుందో పరిమితం 5 లక్షలు ఉండే, 20 లక్షలు చేసిండే, అది కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మరి ఈరోజు మహిళా గ్రూపులకు 2 బిల్డింగ్లు ఇచ్చాం. నేను బిల్డింగ్ ఇచ్చిన, కవితమ్మకి బిల్డింగ్ ఇచ్చింది, ఇంకా తక్కువ పడితే ఇంకో బిల్డింగ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం తెలియజేస్తుంది మీకు. మరి ఇవన్నీ ఉన్నాయి. మరి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు కానీ, పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు కానీ మరి తప్పకుండా ఇప్పించి ఏర్పాటు చేస్తా. ఎక్కడైతే ఏ ఇంట్లో ఏర్పడతాను గంగారెడ్డి చెప్పినట్టు, ఎక్కడైతే అసలే పెన్షన్ కానీ ఇల్లు ఉన్నాయో
ఆ ఇంట్లో ఒకరికి అది 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో ఒకరికి మాత్రం వారి మనిషికి ఒక మహిళకు మరి 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇప్పించే పనిచేస్తానని మనం చేస్తూ మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కారు గుర్తుకు మీ అందరూ మహిళల వాళ్ళందరూ కూడా కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. దీనిలో నా ఫోటో కూడా ఉంటుంది, పేరు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, దాని పక్కన కారు గుర్తు ఉంటుంది, దాని పక్కన బటన్. ఈ నంబర్ 1 ఉంది కదా, నంబర్ 1 ఈ బటన్ రెడ్ బటన్ కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై కేసీఆర్. నందు బాల్ నందు బీజేపీ కాంగ్రెస్ నందు ముద్రాజ్ జై తెలంగాణ జై చరణ్ నాయబ్రహ్మ భారత్ భారత్ రాకేష్ రాకేష్ శేష్కాంత్